పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం కిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో సెలబ్రిటీ జ్యోతిష్కుడు వేణుస్వామి శ్రీతేజ్ను పరామర్శించారు. కిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన వేణుస్వామి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే బాలుడు కోలుకుంటాడని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తన వంతుగా రేవతి కుటుంబానికి 2 లక్షల రూపాయల్ని బాలుడు తండ్రి భాస్కర్ కు అందజేశారు. తాను దాదాపు 1000 సినిమాలకు ముహూర్తాలు పెట్టినవాడినని, తాను కూడా సినీ ఇండస్ట్రీ సొమ్మును తిన్నవాడినేనని, అందుకే ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో వచ్చానన్నారు. బాలుడి పేరిట మృత్యుంజయ హోమం చేస్తానని చెప్పారు. జాతకాలను బట్టే అన్నీ జరుగుతాయని, వచ్చే ఏడాది మార్చి 28 వరకు అల్లు అర్జున్ జాతకం బాగాలేదని చెప్పుకొచ్చారు. ఆయన జాతకరీత్యా 6వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి అలాగే జరుగుతుందన్నాడు. దీనికి ఎవ్వరూ అతీతులు కారని, అది వచ్చినప్పుడు ఫేస్ చేయాల్సిందేనని అన్నారు. మార్చి 29 వరకు అల్లు అర్జున్ జాతకం బాగాలేదని, ఆ తర్వాత అంతా బాగుంటుందని వేణుస్వామి చెప్పుకొచ్చారు.